ఇందులోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి తీసినవి కావు. హలో, చెప్పమ్మా. ఏం చేస్తున్నావమ్మా? వంట చేస్తున్నానమ్మా. పాప స్కూల్కి వెళ్ళిందా? ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు, లైట్గా ఫీవర్ ఉందని. పాప జాగ్రత్తమ్మా. అల్లుడు గారు డ్యూటీకి వెళ్ళారా? ఆయన ఇప్పుడే డ్యూటీకి వెళ్ళారు. మీ నాన్నగారు పిలుస్తున్నారు, మనం చేస్తా. ఉంటా. ఏంటండి, డ్యూటీకి వెళ్ళలేదా? ఎవరితో మాట్లాడుతున్నావే? మా అమ్మతో. మీ అమ్మతోనా? నిజం చెప్పులే, నేనేమనుకోను. నిజమే అండి, ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నారు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నాకు బాగా తెలుసు. నీ ప్రియుడితోనే కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు బాగా తెలిసే. ఏం మాట్లాడుతున్నానో తెలియదు అంటున్నావు, కానీ నీకు అన్నీ తెలుసు. నిజం చెప్పు, ఎవరే ఫోన్లో? నిజంగానే మా అమ్మతో మాట్లాడుతున్నాను. ఎందుకు ఇలా అడుగుతున్నారు? అబద్ధం చెప్పావంటే. నిజం చెప్పు, నీ ప్రియుడితోనే కదా మాట్లాడుతుంది? నాకు తెలియకుండా నువ్వు చాలానే నడుపుతున్నావు. ఏంటా మాటలు అసలు? అలాంటి మాటలు మాట్లాడుతున్నారేంటండి? అబ్బబ్బబ్బబ్బా, ఎంత అమాయకంగా నటిస్తున్నవే. నీకు పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డ కాదు. ఎవడికి పుట్టాడో? ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు అసలు? మీ కూతురు కాదని అంటున్నారేంటి? మీరు నన్ను అనుమానిస్తున్నారా? అవునే, అనుమానిస్తున్నా. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అనుమానిస్తున్నానే, అదొక్కటే మిగిలింది నాకు. నన్ను మీరు అనుమానిస్తున్నారు, నేనది తట్టుకోలేకపోతున్నాను. అనుమానంగా ఇంకేంటే, ఒకడి పెళ్ళాము మొగుడిని కాదని చెప్పేసి ఇంకో మగోడితో మాట్లాడుతుంటే ఎవరైనా సరే అనుమానించరా? మరి అనుమానిస్తున్నావంటావేంటి? అమ్మతో మాట్లాడుతున్నాను, బొమ్మతో మాట్లాడుతున్నాను, ఎవడెవడితో మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరు? ఎందుకు ఇంతలా అనుమానిస్తున్నారు? ఎందుకు ఇలా తయారవుతున్నారు రోజు రోజుకి? నిజం చెప్పు, ఎవరితోనే మాట్లాడుతున్నావు? ఒక నెల రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎవరెవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నావు. గంట సేపు బిజీ వస్తుంది. ప్రతిసారి ఫోన్ చేసిన ప్రతిసారి ఒక గంట సేపు బిజీ వస్తుంది. నేను ఫోన్ చేస్తే కట్ చేస్తావు, ఎంగేజ్ వస్తుంది, ఫోన్ కలవదు. మీరు ఇలాంటి వారని నేను అస్సలు అనుకోలేదు. ప్రేమించినప్పుడు నా వెనక పిచ్చి కుక్కలా తిరిగారు. ఇందుకేనా ఇలా పెళ్లి చేసుకొని టార్చర్ చూపించడానికేనా? టార్చర్? నేను టార్చర్ చూపిస్తున్నానా? నేను ఇంత ప్రేమగా చూసుకుంటున్నాను, నీకు ఇవ్వాల్సిన ఫ్రీడమ్ అంతా ఇచ్చేసాను కదే. నేను టార్చర్ చూపిస్తున్నానా? సరే చెప్పు, ఎవడేవాడు? ఎవరు కాదు. నిజం చెప్పు, లేదంటే చంపేస్తా నిన్ను. చెప్పు, నిజం చెప్పు. అసలు ఈ ఫోన్ కూల్ 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 నిజం చెప్పు, నిజం చెప్పు. నాలో ఉండే సైకోని నిద్రలేపో. చెప్పు. పెళ్లి కాక ముందేమో ప్రేమగా చూసుకున్నారు, పెళ్ళి అయ్యాక ఇలా టార్చర్ చూపిస్తున్నారు. అవునే, ప్రేమించి నీ వెనకాల పిచ్చుకోలా తిరిగినందుకు నువ్వేం చేసావు? ఏం చేసావే? వేరే వారితో తిరుగుతున్నావు ఇప్పుడు. మీరు ఇలా నన్ను అనుమానిస్తే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. పుట్టింటికి వెళ్తావా? పుట్టింటికే వెళ్ళువే, వెళ్ళు. పుట్టింటికి వెళ్ళవే. ఛీ, నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు నన్ను నేను చెప్తా కొట్టుకోవాలి. నిన్ను ఛీ, నువ్వు ఒక తిరుగుబోతువే, నువ్వు ఒక వ్యభిచారివి. ఛీ. ఏమండి, నా భర్త నన్ను అనుమానించాక ఇక నేను బ్రతకూడదు. నేను నా బిడ్డ చచ్చిపోతాం. నా చావుకి ఎవరు కారణం కాదు. నన్ను ప్రేమించిన నా భర్తే నన్ను అనుమానిస్తున్నాడు. ఈ బాధ తట్టుకోవడం కంటే నేను నా కూతురు చచ్చిపోవడమే మంచిది.
అనుమానించాడని భార్య బిడ్డ కిరసనాయిలు పోసుకొని తగలబెట్టుకున్నారా? ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం.